విఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. 1947 ఆగస్టు 15న భారతదేశం బానిసత్వానికి చరమగీతం పాడిన రోజు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డెబ్బై 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన గ్రామంలో మన పాఠశాల జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సెలబ్రేట్ 78th ఇండిపెండెన్స్ డే విత్ అవర్ ఎంపీపీ స్కూల్ చిట్లటి. స్వాతంత్ర దినోత్సవం వేడుక జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ మనం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటూ ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మన 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవము శుభాకాంక్షలు. తీసుకున్న సైడ్కి తీసుకున్న వచ్చేసాయి వెనక్కి వచ్చేసాయి. మాట్లాడు. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ కూడా ఎంపీపీఎస్ పాఠశాల అయ్యవారిపల్లి గ్రామం తరఫున ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ శుభోదయం. భారతదేశ సార్వభౌమత్వంలో భాగంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మా సుగ్రామమైనటువంటి జిల్లా గూడసముద్రం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మా గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాము. చక్కటి అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి మరి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను నేర్పడానికి ఉపాధ్యాయుల తరఫున మేమందరూ కూడా హామీ ఇస్తున్నాం. మా పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా 78వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలితం వలన మనకు స్వాతంత్రం సిద్ధించింది. దాని వాళ్ళ యొక్క ఆశయాల కోసమని మనము కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కృష్ణప్ప గారు జాతీయ జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకోవడానికి కారణం మన పూర్వీకులైనటువంటి మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ గారి ప్రాణత్యాగాల ఫలితంగా మనము ఈరోజు ఈ వేడుకలను జరుపుకుంటున్నాము. అయినా మనకు స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది, కానీ మనం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాము. పూర్తిగా అభివృద్ధి చెందలేదు. చిన్న చిన్న దేశాలైన మనకంట వెనుక మన బుడసముద్రం పంచాయతీ జిపిహెచ్ హై స్కూల్లో ఈ వేడుకలు చాలా అట్టహాసంగా పెద్దల సమక్షంలో చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే అది ఎందరో మహానుభావుల మహనీయుల త్యాగ ఫలమే మనం ఈనాడు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛా వాతావరణం.
మరి మనకు రెండు రకమైనటువంటి పండుగలు ఉంటాయి. ఒకటి మతపరంగా జరుపుకునేటివి, రెండవది జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగలు అనేటివి కుల మతం ప్రాంతాలకు అతీతంగా మనం అందరూ కలిసి ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా హుందాగా జరుపుకునేటటువంటి ఈ జాతీయ పండుగను మనం ఎంతో గర్వంగా ఎంతో Freedom on 15th August 1947 from British rule. On this day, we remember. అందరికీ నమస్కారం. నా పేరు ఈ రోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయుడికి ముఖ్యమైన రోజు. వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టి బ్రిటిష్ దేశస్థులు మన దేశాన్ని వారి అధీనంలోకి దోచుకున్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా మనకి భారతదేశానికి అలాగే ఇక్కడ చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ప్రకటిస్తున్నామంటే ఆ రోజు ఎందరో మహానీయులు చేసిన త్యాగ ఫలం, వాళ్ళ కష్టం మారేది వాళ్ళు మనం ఇంతటి స్వర్ణమైన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామంటే ఆ రోజు వాళ్ళు ఎందరో మహానీయులు. Leaders of our country showed us a golden path. We should follow the principle as we are celebrated Independence Day celebrations. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే మనకి సంతోషంగా ఉన్నామంటే మనకి కారణం ఎందరో మహానుభావులు ఇలా త్యాగపడాలి. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు ఇంత సంతోషాన్ని ఇచ్చారు. మనకు ఈ స్వాతంత్రానికి పోరాడుతూ వాళ్ళు ప్రాణాలు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాతోటి విద్యార్థులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం ఎందరో వీరుల త్యాగం ఫలం. మన కోసం ఎన్నో పోరాటాలు, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం వచ్చేలా. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఛానల్ ముఖంగా మా తండ్రి, నేను 6వ తరగతి చదువుతున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం నా స్కూల్లో జరుపుకోవడానికి అందరికి వచ్చిందానికి అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడున్న గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఉన్న స్టడీ ఇన్ 8th class. Respected headmaster, teachers, elders and my dear students. Today we are all పంగి బారగా పాడి పంటలు నొసగి మమ్ము బ్రోవవేవో బోసు వీరుల వల్లభాయి పటేలు వంటి వీరపుత్రుల నొసగి మమ్ము. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जा. నేడు మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనక ఇంతమంది త్యాగం, పోరాటం ఉంది. అందుకే వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. జై హింద్, జై భారత్.